హై వ్యూవర్స్, నిన్న అతుల్ సుభాష్ గురించి ఒక వీడియో ఇచ్చాం మాట్లాడుకున్నాను ఈవినింగ్. తర్వాత తెలిసింది ఏంటంటే దానికి సంబంధించి మొత్తం న్యూస్ క్రాస్ చెక్ చేస్తే సుప్రీంకోర్టు కూడా రియలైజ్ అయింది. ఏ రకంగా ఈ భరణం విషయంలో, డివర్స్ విషయంలో కొన్ని తీర్పులు ఎలా ఉన్నాయంటే భార్య భర్త మీద కుట్రతోనో కోపంతోనో అలా కేసులు పెట్టి ఇది చేస్తున్నా చివరికి తీర్పు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, అది భర్తకి పనిష్మెంట్లో అయిపోతుంది. సో ఇద్దరి మధ్య వివాదానికి తెరపడాలి అంటే ఒకటికి శిక్షలా ఉండొద్దు. సో ఇప్పుడు ఏం చెప్పారు, మొత్తం 8 మార్గదర్శకాలు ఇచ్చున్నారు. దానికన్నా ముందు అతుల్ సుభాష్ నిన్న ఒక జడ్జి గురించి కూడా మెన్షన్ చేశాడు. ఏమనంటే జౌన్పూర్ ఉత్తరప్రదేశ్లో అక్కడ కదా మొత్తం 9 కేసులు వేసింది. సంవత్సరంలో 40 సార్లు కోర్టులకి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి నుంచి మొత్తం 3 రోజులు 365 రోజుల్లో 120 రోజులు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. అతను పిల్లవాడికి సంబంధించి భరణం అన్నప్పుడు ఫస్ట్ 40,000 అన్నారు, ఓకే. ఆ తర్వాత 80,000 అన్నారు, ఆ తర్వాత 1,00,000, కొన్నిసార్లు 2 లక్షలు కూడా తీసుకున్నారు. అతను 4 సంవత్సరాలు పిల్లవాడు, సరిగ్గా బిడ్డను కూడా ఇతను చూసుకోవాలి. దెన్ ఆమె కోర్టులో జడ్జి ముందే ఇంత అడుగుతున్నారు వాళ్ళు, నేను ఇంత కట్టలేకపోతున్నానని ఇతను అంటే ఆమె ఉండి కట్టలేకపోతే నువ్వు సావనంటే అవతలటువంటి ఆ జడ్జి నవ్వారట. కోర్టులో నా భార్య నన్ను ఓ రకంగా ఏటీఎం మిషన్ లాగా చూస్తూ డబ్బులు డిమాండ్ చేస్తూ నా మీద తప్పుడు కేసులు పెడితే నేను నా బాధ అంతా కోర్టుకి చెప్తుంటే అప్పుడు నా సమాధానం విని ఏకంగా అలాంటప్పుడు నువ్వు బతకం ఎందుకు చచ్చిపో, ఆత్మహత్య చేసుకుని చచ్చిపో అంటే ఆ జడ్జ్ ఆమెను మందలించాల్సింది పోయి నవ్వారు. అంటే నేను అంత చులకన, అంటే నా బతుకు అంత ఇదా అంటూ ఆ జడ్జి గురించి మెన్షన్ చేశారు. తర్వాత అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలన్నట్టు ఈమె ఏ కంపెనీలో చేస్తుంది ఏంటన్నట్టు మొత్తం మెన్షన్ చేస్తూ ఇతను మెన్షన్ చేసింది ఏంటంటే మగలోకం, మగ జాతి ఇకనైనా మేలుకోవాలి. నేను మిత్రులు లాయరు ఆజాద్ కూడా ఫోన్ చేస్తున్నారు, బట్ నేను వేరే బిజీలో ఉన్నాను, బట్ మెసేజ్ పెట్టారు. మెన్ రైట్ కమిషన్, ఉమెన్స్ రైట్ కమిషన్ అంతే కదా, మెన్ రైట్ కమిషన్ కూడా రావాలి, పురుష హక్కుల సమాజం అన్నట్టు కమిషన్ అన్నట్టు. నిజమే, అన్ని చట్టాలు లేడీస్కి అనుకూలంగా ఉన్నాయి. మరి మగవాళ్ళ సంగతి ఏంటి? లేడీస్ తప్పుడు కేసులు పెట్టినా మగవాడు బలైపోతున్నాడు. నేను ఎవరో కింద కామెంట్లు పెట్టారు. నేను క్లియర్గా వీడియోలో కొంతమంది ఆడవారు అని క్లియర్గా మెన్షన్ చేస్తే ఆమె ఎవరో వచ్చి మీరు అందరిని అంటారేంటి, మాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు బాధలు తట్టుకొని భరిస్తూ బతుకుతున్న వాళ్ళు. నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలో, వీడియో పూర్తి చూడరు, కింద కామెంట్ మాత్రం పెట్టేస్తారు. ఆడవారిలో సైకోలు ఉన్నారు, మగవారిలో సైకోలు ఉన్నారు. ఆడవారిలో బాధితులు ఉన్నారు, మగవారిలో బాధితులు ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ నేను చెప్తున్నది ఏంటి, కోర్టు ఏం చెప్పిందంటే ఈ అతుల్ సుభాష్ యొక్క మరణ వాంగ్మూలం అనాలో లేదన్నప్పుడు అతను బాధను వ్యక్తపరిచిన విధానం అనాలి మొత్తాన్ని చూసి సుప్రీంకోర్టు దాకా విషయం వెళ్ళేసరికి కేసు ముందు నోట్ చేసుకోమన్నారు. బెంగళూరులో కేసు ఫైల్ చేశారు. దెన్ ఆ ముందు కదా నిఖిత అనుకుంటా భార్య, ఆ భార్య కుటుంబ సభ్యులు వాడు చస్తూ అన్ని తప్పుడు కేసులు పేరు, తప్పుడు ఆరోపణలు చేశాడు, అసలు ఏ తప్పు చేయాలా మేము అన్ని నిరూపించుకుంటాం, బారాబార్ మా మీద కేసు పడ్డా మమ్మల్ని ఏం పేకలేరంటే వాళ్ళు మాట్లాడారు. ఇతను తరఫులు చెప్పారు కదా, పాపం ఘోరం అండి. ఇతనిని మానసికంగా శారీరకంగా ఎలా హింసించాలో అన్ని రకాల హింసారు ఆ ఫ్యామిలీ అంతా. ఏది, ఇతను భార్య వాళ్ళ తరపున ఫ్యామిలీ అంతా. అన్ని ప్రూఫ్లు దగ్గర నేను కూడా ఇప్పుడు కోర్టుకి ఇస్తామంటున్నారు, పోలీసులకు సబ్మిట్ చేస్తామంటారు, ఛార్జ్ షీట్ రెడీ చేయాలి కాబట్టి. అండ్ ఆల్రెడీ బెంగళూరు పోలీసులు వాళ్ళ బావిడికి నోటీస్ లోడ్ పంపారు, ఇటు కేసు నమోదైంది, విచారణకు రావాలి రండి అన్నట్టు. సరే, ఓవరాల్ ఇష్యూ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇదిగో ఎవరికన్నా మీరు డివోర్స్ ఇప్పిస్తున్నప్పుడు భరణం కింద కానీ సింగిల్ టైప్ సెటిల్మెంట్ అన్నట్టుగా మొత్తం 8 లైన్లోకి తీసుకున్నాను. ఏంటా 8? ఫస్ట్ థింగ్, విడిపోతున్నారు కదా భార్యాభర్తలు, వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇతర ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి. 2, అతను జాబ్ చేస్తున్నాడు కదా, జాబ్ చేస్తున్నాడా లేదా, అండ్ ఈమె జాబ్ చేస్తుందా లేదా. తర్వాత ఈమె ఆ ఇంట్లో ఉన్నప్పుడు అంటే భర్తతో పాటు ఉన్నప్పుడు లేదా అత్తింట్లో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉండేది. తర్వాత ఆమె ఉద్యోగం చేస్తూ ఉంటే మానేసి పెళ్లి చేశారా లేదా స్టిల్ ఉద్యోగం చేస్తూనే ఉందా. తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి జాబ్ ఉంది మగవాడు, ఈ మగవాడు చేస్తున్న జాబ్ అది ఉండిద్దా ఊడిద్దా, పర్మనెంటా టెంపరీనా, ఆ జాబ్ ఉంటే ఏంటి పోతే ఏంటి, అండ్ ఆమె జాబ్ చేస్తుందా లేదా, ఆమె ఫైనాన్షియల్ మొత్తం బాగున్నారా లేదా, ఇవన్నీ పక్కన పెడితే మెయిన్గా పిల్లలు ఎంతమంది, ఆ పిల్లల చదువు ఏంటి, అండ్ ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి. వీటితో పాటు విడాకులైన తర్వాత వీళ్ళు మరల
స్టేటస్ కూడా మారచ్చు. ఇతను వేరే ఆమెను పెళ్లి చేసుకోవచ్చు, అతను వేరే ఆమెను పెళ్లి వేరే అతను పెళ్లి చేసుకోవచ్చు ఇవి. అండ్ ఆ తర్వాత కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా ఫైనాన్షియల్గా. సో ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్గా మానిటర్ చేసేసి దెన్ దాని ప్రకారం మరల భరణంలో కావచ్చు అండ్ ఒకేసారి సెటిల్మెంట్ విషయంలో కావచ్చు మార్పులు చెప్పి ఉండాలన్నట్టుగా ఒక్కటి చెప్పి క్లోజ్ చేద్దాం. కోర్టు కూడా ఇదే చెప్పారు, స్టార్టింగ్ చెప్పింది కూడా అదే. విడాకులు ఇస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆ విడాకులు తీసుకోవటం అన్నది అమ్మాయి కానీ అబ్బాయి కానీ శిక్షలా ఉండొద్దు అన్నారు. అండ్ నిన్న ఒక కేసు వచ్చిందండి, 498A కింద మన తెలంగాణ సంబంధించిన కేసు. అది ఒక ఆడవాళ్ళు తెలంగాణ కర్ణాటక ఐ థింక్ తెలంగాణ అనుకుంటున్నా, ఒక ఆమె కేసు పెట్టింది ఒక అతని మీద 498A కేసు పెట్టారు. అది తప్పుడు కేసు, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను వేధిస్తుంది, నేను ఆమెను ఎక్కడ హింసించాను, నేను ఎక్కడ బాధ పెట్టాను, అసలు ఆధారాలు లేవు, ఫాల్స్ ఎలిగేషన్స్ అవన్నీ. అరే పోలీసులు ఆవిడ నమ్మేసేసి నన్ను లోపల వేసేసి నాన్న అక్కడ ఇబ్బందులు పెడతానని చెప్పేసి ఇతని దగ్గర ఉన్న ప్రూఫ్లు ఆమె చెప్పింది అబద్ధాలంటూ మొత్తం కోర్టుకు పెట్టారు. కోర్టు ఒప్పుకోవాలి. దాని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళంతా కూడా కొంచెం డబ్బులు బట్టి చదువుకున్నారు కాబట్టి వెళ్తున్నారండి. నార్మల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ వీడియోకి ఇంటెన్షన్ అదే. అందుకే నేను అన్నాను మెన్స్ రైట్ కమిషన్ కూడా రావాలన్నది కూడా అందుకే. పురుషులు కూడా సెపరేట్గా లీగల్ సెల్, తర్వాత పురుషులు కూడా సెపరేట్గా ఫ్రీ లీగల్ ఎయిడ్, వారికంటూ లాయర్లు ఉండే విధంగా, వారికంటూ హక్కులు పోరాడే విధంగా కూడా ఉండాలి జనాలు. సో ఇప్పుడు విషయం ఏంటి, హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సుప్రీంకోర్టు షాక్ అసలు. అంటే క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆ 498A కేసు కింద వచ్చేసి ఇతన్ని బలి చేస్తున్నారు, ఇతను తప్పు చేయలేదు, ఆమె వాటిలో తప్పుడు కేసు ఇది, హైకోర్టు ఎలా సమర్థించింది ఆడామని అని చెప్పేసి కేసు కొట్టేశారు. సో ఈ అతుల్ సుభాష్ కేసును చెక్ చేస్తుంటే అసలు ఎంతమంది ఇటువంటి బాధితులు ఉన్నారో అసలు ఊహకు అందటం వల్ల చాలా మంది ఉన్నారు. బట్ బయటికి చెప్పలేని వాళ్ళు కొంతమంది, బయటికి చెబుతున్న వాళ్ళు కొంతమంది. అండ్ అంతిమంగా ఈరోజు పురుష సమాజం మేలుకొంది. ఈ పురుషులకి తల్లులు ఉంటారు కదా, వాళ్ళు మేలుకొన్నారు. ఈవెన్ ఈ ఆడవాళ్ళు చేసినటువంటి కొంతమంది ఆడవాళ్ళు చేసినటువంటి దరిద్రాలు అకృత్యాలు కదా, అవి తెలిసినటువంటి వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, ఇటువంటి వాళ్ళు సాయం చేద్దరు అనుకుంటా ఉన్నారు. సో విషయం ఏంటి, అతులు చెప్తున్నవి చెక్ చేసుకుంటా పోయినా మన తెలంగాణ అతను చెప్పిన ఇంకొంతమంది, నేను నిన్న కూడా చెప్పాను, నాకు తెలిసిన అతను కూడా పాపం ఇలాగే వాళ్ళ భార్య వేరే వాడితో గర్భం తెచ్చుకొని బిడ్డను కని ఆ తర్వాత వీడిని మా ఫ్రెండ్ని హింసించి వెళ్ళిపోయి వెళ్ళేటప్పుడు నగలు పట్టుకెళ్ళి కుర్రలోడికి బిడ్డకి కొడికే వీడికి అదివు ఇది అని హడావుడి చేస్తే డౌట్ వచ్చి చెక్ చేపిస్తే ఆ పిల్లడు అసలు ఆయన పుట్టినోడు కాదు. దాని ఫైనల్ ఏంటి, ఇంకా జడ్జిలో షాకారు అసలు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇంత దారుణంగా ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. స్త్రీ పేదైనా ధనికైనా మిడిల్ క్లాస్ ఎవరైనా సరే కావచ్చు, తప్పు చదవని ఆలోచన వచ్చినప్పుడు ఏదైతే చేయగలుగుతారు. మగవాడి కన్నా స్త్రీ చాలా పవర్ఫుల్ అండి, షీ కెన్ డూ ఎనీథింగ్. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఆడవారి విషయంలో మగవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అట్ ది సేమ్ టైం ఆడవాళ్ళకి దండం పెట్టి మరీ చెప్తున్నా, పురుషుల్లో పురుగులు ఉన్నాయి, ఆ పురుగులు మీరు ఏదైనా చేసేయండి, చంపేయండి, చట్ట ప్రకారం ఏదైనా చేస్తారు చేసేయండి. బట్ సాధు జంతువులు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని హింసించకండి, బాధ పెట్టకండి, మీ కోరికలకి వాళ్ళని బలి చేయకండి. ఒక మొక్క చెప్పి క్లోజ్ చేస్తా. చెప్పాలా వద్దన్న ఇదిలో నేను మధ్యలో కూడా చెప్పలేదు. అతుల్ సుభాష్ చెప్తున్నాడు, ఏమని చెప్పాడు అనమాట, చనిపోయాడు కాబట్టి. నేను అసహజ శృంగారం చేశాను ఆమెతో అని చెప్పేసి అంటుంది కదా, అలా బలవంత పెట్టానని అంటుంది కదా. ఆమె 4-5 days దాకా స్నానం చేయదు. అండ్ ఇక సెక్సువల్గా అన్నప్పుడు చెప్పలేకపోతున్నా, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ పడితే ఇంక అక్కడ ఏదేదో చేయాలి, నాకాలి, రకరకాలుగా అనేది చెప్పించేది. నా వల్ల ఏది కాదు, అందుకే నేను భయపడిపోయి అడిగినప్పుడు దూరం జరుగుతూ ఉండేవాడిని. ఆమె చాలా అసభ్యంగా, అశ్లీలంగా, అభ్యంతరకరంగా దుర్గంధం వెదజల్లుతూ శరీరం నుంచి అంత ఇదిగా ఉండిద్ది ఆమె. ఇక నా వల్ల ఎలా అయ్యేదని ఇతను అంటున్నాడు. కరోనా సమయంలో ఇటువంటి కేసెస్ చాలా వచ్చాయి. అక్కడ వచ్చేసంటి మగవాళ్ళు స్నానాలు చేయకుండా ఉండటం, ఆడవాళ్ళు వచ్చేసి మా వల్ల కదరా వీడితో అని చెప్పేసి కోర్టులకు ఎక్కారు. ఏంటంటే ఆడు స్నానం చేయడు, ఏం చేయడు, డైలీ మళ్ళీ సెక్సువల్గా నాకు కలవాలంటాడు, ఆ స్మెల్ని తట్టుకోలేకపోతున్నా అని కోర్టులకు అయితే విడాకులు కూడా ఇచ్చున్నారు. నేను మరలా చెప్తున్నా, ఆడవారు ఉన్నారు, మగవారు ఉన్నారు బాధితులు. సో అందుకని అంటున్నా, మనుషులుగా బతకండి, అలా బతకలేనప్పుడు అవతలను బాధించకండి, నెమ్మదిగా దూరంగా జరగండి.